ప్రధాని మోడీ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా రేపు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఆయనతో పాటు పార్టీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీలు కూడా నిరాహార దీక్ష చేయబోతున్నారు. పార్లమెంట్ సెషన్స్ విషయంలో ఇలాంటి దీక్షలు జరగడం ఇది తొలిసారి. సభ సజావుగా సాగకపోవడానికి మీరంటే మీరే బాధ్యులంటూ అధికార విపక్షాలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు 23 రోజులు జరిగితే ఒక్క క్షణం కూడా సభ సజావుగా సాగలేదు. చివరకు అవిశ్వాస నోటీసులు కూడా చర్చకు రాని స్థాయిలో సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు వేలెత్తి చూపిస్తుంటే అధికార పార్టీయే అన్నింటికీ బాధ్యత వహించాలంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేతలు దీక్ష చేస్తే ఇప్పుడు అధికార పార్టీ కూడా అదే బాటలో నిరసన తెలిపేందుకు సిద్దమైంది. కర్ణాటకలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్ ను కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో రెండు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సామాజిక వర్గాలు, కుల సమీకరణలు పక్కాగా వర్కౌట్ అయ్యేలా స్కెచ్ వేస్తున్నాయి. ఇప్పటికే 72 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ. అటు రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం ఉరకలేస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కర్ణాటకలోనే పునాది పడుతుందని కాంగ్రెస్ అంటుంటే అంత సీన్ లేదంటోంది కమలం పార్టీ. వచ్చే ఎన్నికల్లో మోడీ వారణాసిలోనూ ఓడిపోతారని రాహుల్ జోస్యం చెబితే అమేథీ, రాయ్బరేలీ సీట్లు కూడా మావే అంటూ కౌంటర్ ఇస్తోంది కాషాయ దళం. అటు ఈ రెండు పార్టీలకు దీటుగా జేడీఎస్ కూడా పోటీలోకి దూసుకురావడంతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. సిద్దరామయ్య సర్కార్ అవినీతిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ దుష్టపాలన, అంతులేని అవినీతి పేరుతో మరో ఛార్జ్షీట్ విడుదల చేసింది. గత 5 ఏళ్లలో కర్ణాటకలో దళితులపై జరిగిన దౌర్జన్యాలు, వేధింపులను లెక్కలతో సహా వివరించింది. అటు సిద్దరామయ్య 2 స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించడానికి కూడా ప్రస్తావించింది కమలం పార్టీ. కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని చెప్పేందుకు ఇదే నిదర్శనమంటూ అంది. సిద్దరామయ్య కుమారుడికి ఆసుపత్రిలో స్కానర్స్ ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ ఇవ్వడం, నిజాయితీ గల అధికారులను బదిలీ చేయడం, ఐఏఎస్లపై దాడులు, వివిధ శాఖల అవినీతిని కూడా చార్జ్షీట్ లో ప్రస్తావించి కాంగ్రెస్ ను నిలదీసింది కమలదళం. అటు కాంగ్రెస్ కూడా బీజేపీని ఏకిపారేస్తోంది. ముఖ్యంగా లింగాయతుల్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయం బీజేపీని ఇరుకున పడేసింది. ఈ నెల 18లోగా దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే తమ ఓట్లన్నీ కాంగ్రెస్ కే వెయ్యాలని పిలుపునిస్తామని లింగాయత్ మఠాధిపతులు పిలుపునివ్వడం కమలదళానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్య స్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూరో ఎండోక్రైన్ అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ లండన్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి ఎలా ఉందనే అంశంపై అటు కుటుంబ సభ్యులు, ఇటు స్నేహితులు మౌనం పాటిస్తున్నారు. మే 15 వరకు మాత్రమే ఇర్ఫాన్ ఖాన్ ప్రాణాలతో ఉండే అవకాశం ఉందంటూ భయంకరమైన వార్తను వెల్లడించాడు. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రెడీ అయింది. PSLV-C41 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత రాత్రి 8 గంటల 4 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా IRNSS-1I ఉపగ్రహాన్ని కక్షలోకి పంపుతున్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనున్నారు. పాక్ సెనెట్ లో సభ్యులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు మహిళా స్పీకర్. రూల్స్ కి విరుద్ధంగా మాట్లాడితే ఒప్పుకునేది లేదంటూ గట్టిగా మందలించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సభ్యుడు తన స్థానం నుంచి లేచి పదే మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ స్పీకర్ మాత్రం అనుమతించలేదు. అతన్ని వారిస్తూనే మైక్ కట్ చేసింది. ఈ క్రమంలో సదరు సభ్యుడు స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ స్పీకర్ కేర్ చేయకుండా రూల్స్ ను వివరించింది. जी मुझे दिया है आपने, मुझे इस बुक ने दिया है और इस बुक में ये लिखा है कि जो इसमें नहीं लिखा मैं इस हाउस को मेंटेन करने के लिए इसका डेकोरम मैं वो करूं तो मैं कर सकती हूं. मुझे सब पता है, जो आपको नहीं पता वो भी पता है और जो आपको नहीं पता क्या होने वाला है वो भी पता है. जी मैं आपको माइक बंद ही रख सकती हूं. आप अपने आप पर ही आजकल, क्या आप किसी और के कदमों पे आए? मैं इस हाउस को तो परवेज मुशर्रफ और जिया बंद नहीं कर सका. मैं पता है
मुझे तो आपका हाल भी मालूम है। ఆసియా కప్ టోర్నమెంట్ ఇండియా నుంచి దుబాయ్కు తరలిపోయింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 28 వరకు మన దేశంతో పాటు సౌత్ ఆసియా దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే మన దేశంలో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. అటు పాకిస్తాన్లో పర్యటించేందుకు ఇండియా సిద్ధంగా లేదు. దీంతో వేదికను మార్చక తప్పలేదు. 2016లో ఆసియా కప్ బంగ్లాదేశ్లో జరిగింది. టీమిండియా ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ఛాంపియన్ అయింది. ఈ ఏడాది నుంచి ఆసియా కప్లో 6 టీంలు ఆడబోతున్నాయి.